తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యలపై విశాఖలో మేధోమథన సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాను వక్రీకరించేలా నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజకీయ నేతలు హుందాగా ఉండేలా వ్యవహరించారని, రాయలసీమలో జరుగుతున్న దోపిడీ ఇప్పుడు ఉత్తరాంధ్రకు విస్తరించిందని అన్నారు. రాష్ట్రంలోనూ జరుగుతున్న దోపిడీకి ఉత్తరాంధ్ర అతీతం కాదు, విశాఖపట్నం కూడా అతీతం కాదు. ప్రజలకు నిజమైనటువంటి అవసరాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీటిపారుదల విషయంలో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కానీ, ఇలాంటి విషయాల మీద అలసత్వం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మీకేదో ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందని భావించకండి. అందరితో పాటు మీకు కూడా అన్యాయం జరుగుతుంది. మేము రాయలసీమలో పర్యటించాం, ఎక్కువ కాలం మధ్య కోస్తాలో ఉంటాం కాబట్టి అక్కడ సమస్యలు కూడా మాకు తెలుసు. ఉత్తరాంధ్ర సమస్యలు వచ్చి తెలుసుకుందాం అనుకున్నాం. ప్రిలిమినరీగా చూస్తే సమస్యలన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాయలసీమ వాళ్ళని కోస్తా మీద, ఉత్తరాంధ్ర వాళ్ళని కోస్తా మీద, కోస్తా వాళ్ళని విశాఖపట్నం మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయంగా జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ పని అది కాబట్టి చేస్తారు. సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి యువత, మిగిలిన వాళ్ళు కూడా ఈ పేపర్లో వచ్చింది, కంటికి కనిపించేది చూసి ఏదో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం వ్యతిరేకులు అన్న భావనలో కొట్టుకుపోయి వాళ్ళొక అడ్డగోలు పోస్ట్ పెడితే ఇటువైపు నుంచి ఒక 10 అడ్డగోలు పోస్టులు, సోషల్ మీడియాలో కొట్లాటలు. కిషోర్ అన్నట్టు ఈ కొట్లాటల్లోనే మన శక్తి అంతా దారపోసేసి, మన సమయం అంతా దారపోసేస్తే రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసేవాడు ఎవడు మిగులుతాడు? అందుకని చెప్పి మన శక్తి అంతా దాంట్లో నిర్వీర్యం అయిపోతారు. సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధం ఈ రోజున. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కిషోర్ చెప్పేది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోవాలనంటే అదొక మంచి సాధనం. బ్యాటరీలో 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లు ఒక లైట్ బల్బ్ కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుద్ది, మోటార్ కనెక్ట్ చేస్తే మోటార్ తిరుగుద్ది. పాజిటివ్ నెగిటివ్ వైర్లు 2 కలిపేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది. జరుగుతున్నది అది. మనలో మనం కొట్లాడుకుని మన బ్యాటరీలు మనం డిశ్చార్జ్ చేసుకుంటున్నాం. వీటిని పనికొచ్చే పనులకి, నిర్మాణాత్మకమైన రాజకీయ పనులకి మన మేధస్సుని, మన సమయాన్ని వెచ్చించడం లేదు. ఈ రోజున రాయలసీమలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో కోస్తాంధ్రలో కూడా అదే రకమైన దోపిడీ జరుగుతుంది. ఉత్తరాంధ్రలో కూడా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. ఎక్కడ ఏది దోచుకోవడానికి అనువుగా ఉంటే దాన్ని దోచుకుంటున్నారు. ఇందులో పాపం పార్టీలకి అతీతం ఇది. ఒక పార్టీని అనడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయి నాయకుల్ని అందామా అని అంటే, క్షేత్రస్థాయి నాయకులు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే క్షేత్రస్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ, ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఎవ్వరూ నోరెత్తే సాహసం చేయడంలా. నోరెత్తితే మనకెందుకు వచ్చింది, మన ఐసోలేట్ చేసి వచ్చేసారి మనని ఏం చేస్తారో తెలీదు. చివరి నిమిషంలో టిక్కెట్ ఎగ్గొట్టి మనని శటకోపం పెడతారో లేదో తెలీదు. ఉండగానే మన మీద గోతులు దవ్వుతారో లేదో తెలీదు. పబ్లిక్ గా హ్యూమిలియేట్ చేస్తారేమో, నీకేం తెలుసు కూర్చో అంటారేమో. ఎందుకు వచ్చిన గొడవ, ఎట్లాగూ మనం చెబితే వినరు అనే పరిస్థితికి వచ్చారు. రామ్ గారు అన్నట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నిజంగా నమ్మిన వాడు మాత్రమే రాజకీయాలు చేయడానికి అర్హుడు. మాటలు చెప్పడం కాదు. ఎన్టీ రామారావు గారు ఆయనేమి ఆషామాషిగా ఆ మాట అనలా. స్వాతంత్రం రాక పూర్వం నుంచి, స్వాతంత్రోద్యమంలో భాగంగా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్న రోజుల నుంచి, సంఘ సంస్కరణ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి భావనది. దాన్ని స్వాతంత్రం వచ్చినాక చాలా మంది రాజకీయ నాయకులు మర్చిపోతే, ఎన్టీ రామారావు గారు తనదైన శైలిలో అందరికీ నాటుకునేలాగా మళ్ళా ఎత్తి చూపాడు. ఆయన నిజంగా కూడా ఆ మాటను నమ్మాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట నమ్మాడు ఆయన. రాజకీయ పార్టీ అధినేతగా, రాజకీయ నాయకుడిగా ఆయనకున్న పరిమితులకి లోబడి ఎంత చేయగలిగాడో అంత చేశాడు. ఈ రోజున ప్రజలే దేవుళ్ళు అని రాజకీయం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి మీరు వెతికి చూసుకోండి. అటువంటి వాళ్ళనే రాజకీయ నాయకులుగా గుర్తించండి. మిగిలిన వాళ్ళని
రాజకీయాన్ని ఒక వృత్తిగా చేపట్టిన మనుషులుగా మాత్రమే గుర్తించండి. అంతకు మించి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఆపాదిస్తే మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు, ప్రజలుగా మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు. ఈ రోజున రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, మేమే దేవుళ్ళం, వీళ్ళందరూ మా భక్తులు, నేను చెప్పినప్పుడు తప్పట్లు కొట్టడానికి మాత్రమే వాళ్ళు అర్హులు, అంతే తప్ప తిరిగి ప్రశ్నించే తాహతు అర్హత స్థాయి వాళ్ళకి లేవు అని నమ్మే రాజకీయ నాయకుల పరిపాలనలో గతంలో గాని ఇప్పుడు గాని మనం బతుకుతున్నాం. దాన్ని మనం ఒకసారి గుర్తించాలి. మన సిటీని మనం వెనక్కి తీసుకునే భావన మనలో కలగాలి. మన ప్రాంతాన్ని మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకునే భావన, ఆ కోరిక మీలో కలగాలి. మన రాష్ట్రాన్ని మనం వెనక్కి తీసుకుందాం, మన రాజకీయాల్ని మనం వెనక్కి తీసుకుందాం, మన ప్రయోజనాల్ని మనం వెనక్కి తీసుకుందాం, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనం వెనక్కి తీసుకుని మనమే నిర్దేశిద్దాం. అంతే తప్ప పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి బాబు ఇచ్చేసి పెట్టండి, అచ్చేసి పెట్టండి అని చెప్పి బతిమాలే పరిస్థితి నుంచి బయటపడదాము అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలతో సహా రాష్ట్రంలో ప్రజలందరికీ పిలిపిస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఆ ప్రయత్నంలో నా చేతనైనంత వరకు నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను చేసుకుంటూ పోతాను. నా ప్రాణం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు చేసుకుంటూ పోతాను. నేను ఒక్కడతోనే ఇది తెల్లారుతుందని చెప్పి నేనేమనుకోను. భార్యపై ఉన్న కోపాన్ని అత్తపై ప్రదర్శించి ఆమె ప్రాణాలు తీశాడు కిరాతకల్లుడు. ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందని అందరినీ నమ్మించాలని చూసినా చివరకు సీసీ కెమెరా ఫుటేజ్ రూపంలో నిజం నిగ్గుతేలింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో చోటు చేసుకుంది. భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను భార్య కావ్య పరిశీలించింది. ఆ ఫుటేజ్ లో భర్త స్నేహిత్ తన తల్లిని హెల్మెట్ తో కొట్టడం స్పష్టంగా రికార్డ్ అవడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. తన తల్లి మృతికి భర్తే కారణమని నిర్ధారించుకున్న కావ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. యలమంచిలి మండలంలో 7.60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. వైసీపీకి ఒక్క ఓటు వేసినా శాపంగా మారుతుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించిన జనసేన పార్టీ. కార్యకర్తల అంకిత భావమే ఈ ఘనతకు కారణమన్న ఎమ్మెల్సీ నాగబాబు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో కలెక్టర్ రాసాబాబు పర్యటన. ఉపాధి హామీ, పారిశుద్ధ్య పనులు, పొలం పిలుస్తుంది వంటి వివిధ కార్యక్రమాలపై ఆరా. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో భార్యపై కోపంతో అత్తను హెల్మెట్ తో కొట్టి చంపిన అల్లుడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భర్త నేరాన్ని బయటపెట్టిన భార్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.